సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము మార్చ్ 5వ తారీఖు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ షిఫ్ట్ నెంబర్ 2కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. క్వశ్చన్స్ అనేవి చాలా వరకు రిపీటెడ్గా వస్తున్నాయి, అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి అభ్యర్థులకు ఇవి ఒక ముఖ్యమైన అలర్ట్గా చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ యొక్క అనాలిసిస్ వీడియో చూసిన తర్వాతే ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు కొన్ని మార్కులు అయితే యాడ్ చేసుకునే అవకాశము ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఏంటండి? బెంగళూరు. ఓకే, బెంగళూరుని పిలుస్తాము. వివరాలు చూద్దాం. బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేరు. బెంగళూరు సెమీ కండక్టర్ పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి. సో దీన్ని చెందినందుకు గాను, అంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్నందున దీన్ని సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. బెంగళూరు కర్ణాటకలో ఉంది. భారతదేశంలో ఐటీ పరిశ్రమలకు బెంగళూరు కేంద్రంగా ఉండడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. గంగా మైదానం ఏ 2 నదుల మధ్య విస్తరించి ఉంది? ద గంగాటిక ప్లైన్ ఈజ్ అ స్ప్రెడ్ బిట్వీన్ విచ్ 2 రివర్స్? గంగా మైదానం ఏంటండి? గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. గంగా నది యొక్క ఉపనదులండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య ఉన్న గంగా మైదానము మట్టి, సిల్ట్, ఇసుక మరియు కంకర రాయిలతో క్వాటర్నరీ ఒండ్రుని కలిగి ఉంటుంది. ఓకే, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్ రాష్ట్రాలు, జార్ఖండ్లోని కొంత భాగము మరియు పశ్చిమ బెంగాల్లోని గంగా మైదానంలో ఉన్నాయి. ఈ మైదానము ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం విస్తరించి ఉంది. గంగా మైదానం ఢిల్లీ నుంచి కోల్కతా వరకు దాదాపు 3.7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కేన్, చంబల్, బెట్వా, సోన్ మొదలైన ద్వీపకల్ప నదులు గంగా నది వ్యవస్థలో చేరడం ద్వారా ఈ మైదానం ఏర్పడడానికి దోహదపడింది. నేను ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అడిగానండి. ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమంటారు అని. జమునా అండి. ఏమంటారు? జమునా నది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రంలో పులికాట్ సరస్సు ఉంది? పులికాట్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దులో ఇది ఉంటుందండి. ఓకే, పులికాట్ సరస్సు భారతదేశంలోని చిల్కా సరస్సు తర్వాత 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆగ్నేయ భాగం నుండి తమిళనాడు రాష్ట్రానికి ఆనుకున్న భాగం వరకు విస్తరించి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా? ఏంటండి? గుజరాత్. పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్ అండి. పత్తి అత్యంత ముఖ్యమైన నగదు పంటల్లో ఒకటి మరియు మొత్తం ప్రపంచ ఫైబర్లో ఎక్కువ భాగము. ఉత్పత్తిలో దాదాపు 20% ఇక్కడే ఉంది. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పత్తిని పండిస్తారు. పత్తి వెచ్చని వాతావరణంలో పెరుగుతుంది. అధిక తేమను నిలుపుకునే సామర్థ్యం ఉన్నందున నల్ల నేల పత్తి పెరుగుదలకు లేదా ఎదుగుదలకు బాగా సరిపోతుంది. నల్ల నేలలో నత్రజని, భాస్వరం మరియు సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉండడాన్ని కూడా చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. నల్ల రేగడి అని కూడా అంటారు. ఇది లావా నేల లేదా రేగర్ నేల అని కూడా పిలుస్తారు. రేగడి అంటాం దీన్ని మనం తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? హూ విల్ బీ ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై 2024? ఎవరండి? ప్రజెంట్ ఎవరున్నారు?
సంజయ్ మల్హోత్రా. 9 డిసెంబర్ 2024 నుండి ప్రజెంట్ కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024? ఎంతండి? 39వ స్థానము. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. 133 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇది 39వ స్థానానికి చేరుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో స్వతంత్ర భారత తొలి మహిళా క్యాబినెట్ మంత్రి ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఎవరండి? రాజకుమారి అమృత్ కౌర్. ఎవరండి? రాజకుమారి అమృత్ కౌర్. ఓకేనా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా పనిచేయడం అయితే జరిగింది ఫస్ట్ క్యాబినెట్లో. ఓకే, ఫస్ట్ ఉమెన్ అండి. ఓకే, ఆగస్టు 15, 1947 ఏర్పాటైన జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో తొలి మంత్రివర్గంలో యువ రాణి అమృత్ కౌర్ మాత్రమే మహిళా క్యాబినెట్ మంత్రిగా ఉండడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తులసీదాస్ జీ యొక్క కూర్పు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కంపోజిషన్ ఆఫ్ తులసీదాస్ జీ? ఏంటండి? వినయ్ పత్రిక. చూద్దాం. గోస్వామి తులసీదాస్ హిందీ సాహిత్యంలో గొప్ప కవి. అతను ఆది కావ్య రామాయణ రచయిత. మహర్షి వాల్మీకి అవతారంగా కూడా పరిగణించబడ్డాడు. శ్రీ రామచరిత మానస్ యొక్క కథాంశము రామాయణం నుండి తీసుకొనబడింది. ఓకేనా, ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని 7వ భాగము దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద పార్ట్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అబౌట్? దేని గురించి తెలియజేస్తుందండి? చూద్దాం. భారత రాజ్యాంగంలోని 7వ భాగాన్ని మొదటి షెడ్యూల్లోని పార్ట్ బి రాష్ట్రాలని పిలుస్తారు. ఇందులో ఒకే ఒక వ్యాసం ఉంది, ఆర్టికల్ 238. అయితే ఇది రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా రద్దు చేయబడింది. ఇది రాజ్యాంగంలో పూర్తిగా రద్దు చేయగల ఏకైక భాగము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతిభా పాటిల్ గారు ఎప్పుడు రాష్ట్రపతి అయ్యారు? వెన్ డిడ్ ప్రతిభా పాటిల్ బికమ్ ద ప్రెసిడెంట్? సో భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి అండి. ఓకే, 2007 జూలై 19న జరిగిన ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ గారు విజయం సాధించారు. ఆమె దాదాపు 3/2 ఓట్లను గెలుచుకున్నారు. మరియు 25 జూలై 2007న భారత 12వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ అండి. ఓకే, ద్రౌపది ముర్ము గారు 2వ మహిళ. ఓకేనా, నెక్స్ట్ వన్, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? హూ గేవ్ ద స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్? ఆన్సర్, దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఓకే, ఇంపార్టెంట్. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆర్య సమాజ్ 1875లో స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబడింది. అతను వేదాలను అనువదించాడు మరియు సత్యార్థ ప్రకాష్, వేద భాష్య భూమిక మరియు వేద భాష్య అనే 3 పుస్తకాలను రచించడాన్ని కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆనంద్ ఆంగ్లో వేదిక పాఠశాలలు అతని తత్వశాస్త్రం మరియు బోధనల ఆధారంగా స్థాపించబడ్డాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ అండి షిఫ్ట్ 2కి సంబంధించి. సో నెక్స్ట్ షిఫ్ట్ 3 కూడా వస్తుంది. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.